ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఘం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో జూన్ 3వ తేదీ బుధవారం రోజున అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి వ్రతం రోజున పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి విధి విధానాలు అన్నీ కూడా క్లియర్గా ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. 2026 జూన్ 3వ తేదీ బుధవారం రోజున మనకి సంకష్టహార చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున గణపతిని పూజించాల్సినటువంటి నామం పేరు కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించాల్సి ఉంటుంది. పీఠం పేరు శ్రీశక్తి పీఠం. ఈ రోజు చవితి గడియలు చూసుకున్నట్లయితే బుధవారం రోజున సాయంత్రం 6:43 నుంచి జూన్ 4వ తేదీ గురువారం రోజున రాత్రి 8:14 వరకు మనకి చవితి గడియలు అయితే ఉంటాయండి. సాధారణంగా ఏంటంటే మన పురాణాల ప్రకారం సంకష్టహార చతుర్థి వ్రతం అనేది సాయంత్రం మీకు చంద్రోదయ సమయం అనేది ఆ టైంలో ఎప్పుడైతే చవితి తేదీ ఉంటుందో ఆ రోజున సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి అని మన శాస్త్రంలో ఉందండి. ఆ ప్రకారం జూన్ 3వ తేదీని అయితే జరుపుకోవాలి. ఈ పూజను ఎవరెవరు చేసుకోవాలండి, ఎలా చేసుకోవాలండి అంటే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక మీకు ఆ సమస్య తీరదు అని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, లేదా సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఏవైనా సరే అండి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఈ పూజ చేస్తే వస్తుందండి. ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి, ఇక్కడ రాత్రి చంద్రోదయ సమయంలో చవితి ఉండాలండి. ఆ రోజున ఖచ్చితంగా మీరు సంకష్టహార గణపతికి ముడుపు కట్టుకొని పూజ చేస్తే ఖచ్చితంగా మీ కోరికకు అతి శీఘ్రంగా మంచి ఫలితం అనేది వస్తుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ వ్రతాన్ని నేను 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి. చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రోజు నేను ఇంత మంచి పొజిషన్లో, ఇంతమంది సబ్స్క్రైబర్లతో, ఇంత మంచి సపోర్ట్తో ఉన్నాను అంటే మెయిన్ రీజన్ ఈ పూజ చేయడం వల్లేనండి. అయితే ఈ పూజ చేయడానికి ఖచ్చితంగా ఒక 5 నియమాలు పాటించాలి. ఈ 5 నియమాలు అంటే మనం ఎలా చేయాలి, ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా చెప్తానండి. నేను ఏ విధంగా చేస్తానో నేనే కాదండి, మనకి పూజా పుస్తకాల్లో కూడా ఏ విధంగా ఉందో అదే విధానాన్ని మీకు తెలియచేస్తాను. ముందుగా అయితే ఉదయం ముడుపు కట్టుకోవాలండి. ముడుపు కట్టుకునేటప్పుడు ఇంట్లో మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే దేవుని పటాల దగ్గర మీరు గణపతి ఫోటో పెట్టుకొని ముడుపు కట్టుకోవచ్చు. లేదండి అంటే ఏదైనా సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద గణపతి ఫోటో పెట్టుకొని ఇరువైపులా 2 దీపారాధన కుందులు పెట్టుకొని ముడుపు అనేది కట్టుకోవాలి. ముడుపు కట్టుకునే ముందు మీకు ఏ కష్టమైతే ఉంటుందో ఆ కష్టాన్ని స్వామివారికి చెప్పుకొని, నేను 3 నెలలు కానీ, లేదా 5 నెలలు కానీ, లేదా 9 నెలలు చేస్తానని, 11 నెలలు చేస్తానని, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను ఈ వ్రతాన్ని చేస్తాను అని ఒక సంకల్పం అనేది తీసుకోవాలి. ముడుపు కోసం ఏదైనా సరే ఒక ఎర్రటి వస్త్రం కానివ్వండి, లేదా పసుపు వస్త్రము, ఏదైనా ఉతికిన వస్త్రాన్ని మీరు తీసుకొని 4 మూలల పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలి. 3 పిడికిళ్ళు కానివ్వండి, 3 దోశలు కానివ్వండి బియ్యం తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునేటువంటి బియ్యం అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకొని వేస్ట్ అయితే చేయకండి. మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది తినగలరో దానికి సరిపడా బియ్యాన్ని మాత్రమే ముడుపులో అయితే వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలము, 2 తమలపాకులు, వక్కలు, అందులో పసుపు కొమ్ములు, అలానే దక్షిణగా ఎంతో కొంత అంటే ఒక 51 రూపాయలు కానీ, 11 రూపాయలు కానీ, 101 రూపాయలు కానీ ఎంతో కొంత పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని ఆ సంకష్టహార గణపతికి చెప్పుకొని పూజ అనేది చేసుకోవాలండి. ముడుపు అనేది కట్టుకోవాలి. ఇక్కడ ముడుపు కట్టేటప్పుడు మీకు చాలా డౌట్స్ అనేవి వస్తాయండి. ముడుపుని ఇంకొంతమంది ఎలా కడతారు అంటే మీ సంకల్పం తీరేంత వరకు, ఒకవేళ 5 నెలల వరకు సంకల్పం తీరేంత వరకు నేను ముడుపుని ఇలానే దేవుని దగ్గర పెట్టుకుంటాను అని కూడా ముడుపు కట్టుకుంటూ ఉంటారండి. నేనైతే అలా కట్టనండి. ఎందుకంటే ఆ విధంగా ముడుపు కడితే మీరు అందులో తమలపాకులు పెడతారండి, పూలు కూడా పెడతారు ఖచ్చితంగా. అందులో ఉన్న తేమ ఆ బియ్యం మీద పడి బియ్యం అనేది పాడైపోతాయండి. అప్పుడు మనం అది ముడుపు విప్పి చూడగానే మనకి ఒక భయం అనేది వస్తుంది. సో నేనైతే ఎప్పుడు అలా చేయనండి. ఉదయం ముడుపు కట్టుకుంటాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేసుకుంటాను. ఈ రోజు మనకి సాయంత్రం 6:43 నుంచి చవితి తిథి ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం పూజ అనేది మీరు సింపుల్గా చేసుకోవాలండి. ఉదయం పూజ లఘువుగా అంటే ముడుపుకి పసుపు కుంకుమ పెట్టుకొని దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించాలి. తర్వాత ఉపవాసం అనే నియమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రాత్రి చంద్రోదయం వరకు ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మేము ఉండలేమండి, మాకు కొద్దిగా బీపీ, షుగర్ ఇట్లా ఉన్నవాళ్ళు మీరు ఉపవాసం అనేది
అనేది ఏం అవసరం లేదండి. ఏదైనా పాలు, పండ్లు, టిఫిన్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. ఉపవాసం అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే భగవంతునికి దగ్గరగా ఉండి మనం పూజ చేసుకోవాలి అంటే మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా స్వామి మీద నిమగ్నమై పూజ చేసుకోవాలి అని ఒక సంకల్పంతో ఉపవాసం అనే నియమం పెట్టారు. ఒకవేళ హెల్త్ కనుక మీకు సహకరించకపోతే మీరు పాలు, పండ్లు ఇలాంటివి కూడా తీసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి నేను కూడా ఒకవేళ నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను కూడా పాలు, ఏదైనా టిఫిన్ ఐటమ్స్ అలాంటివి తీసుకొని పూజ అనేది చేస్తాను. ఒకవేళ మీరు ఉండగలను అని అనుకుంటే రాత్రి చంద్రోదయం వరకు అయితే ఉండండి. నార్మల్గా సంధ్యా దీపం అనేది మీరు 6 గంటల లోపల వెలిగించుకోండి. తర్వాత మీరు దీపారాధన చేసుకున్న తర్వాత ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి ఏదైనా నైవేద్యం అనేది చేసుకోండి. నైవేద్యం అంటే బెల్లం పరమాన్నం కానివ్వండి, బెల్లం పాయసం కానివ్వండి, ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకోండి. తర్వాత మీరు భగవంతుని దగ్గర పెట్టుకొని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వినాయకుడు కదా అండి, భోజన ప్రియుడు కాబట్టి చాలా రకాల నైవేద్యాలు అంటూ పెడుతూ ఉంటానండి. ఉండ్రాళ్ళు, కుడుములు, అలానే దద్దోజనం అన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారండి. నేను కూడా చేస్తానండి, ఒక్కోసారి అన్నీ కూడా చేసి పెట్టుకుంటాను. అది మీ యొక్క హెల్త్ని బట్టి మీరు చేసుకోగలను అనుకుంటే ఎన్ని నైవేద్యాలైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 గణపతులకు పూజ అనేది చేసుకోవాలండి. అదేంటండి, మనం చేసేదే గణపతికే కదా, సంకష్టార గణపతి కదా, మరి 2 గణపతులకు ఎందుకండి అంటే ఏదైనా సరే పూజ చేసేటప్పుడు ప్రథమ పూజ్యులు ఆ విఘ్న నివారకుడు గణపతికి అయితే మీరు పూజించాల్సి ఉంటుంది. అంటే పసుపుతో చిన్న గణపతిని చేసుకోవచ్చండి. లేదు అంటే మీ దగ్గర ఏదైనా విగ్రహం కానీ లేదా చిన్న ఐడియల్ ఏదైనా విగ్రహం ఉన్నా కూడా, ఫోటో ఉన్నా కూడా మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. గణపతి పూజ అంతా అయిన తర్వాత గణపతికి దీప ధూప నైవేద్యాలు అనేటివి సమర్పించి తర్వాత మీరు సంకష్టహార గణపతికి అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. సంకటహార చతుర్థి గణపతికి అష్టోత్తరాలు అనేటివి ఉంటాయండి. గూగుల్లో అయితే మనకి టైప్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి. లేదు అంటే ప్లే స్టోర్లో స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుందండి. ఆ అప్లికేషన్లో సంకటహార చతుర్థి వ్రతమే కాదండి, వరలక్ష్మి వ్రతము, 16 సోమవారాల వ్రతం, అన్ని వ్రతాలు, పూజలు అన్నీ కూడా కథలు, వ్రత కథలు ఇవన్నీ కూడా మనకు అందులో ఉంటాయండి. సో మీకు ఒకవేళ అది ఫ్రీ అప్లికేషన్ అండి, మనకి ఎలాంటి పెయిడ్ అయితే కాదు. ఎవరైనా సరే మీరు ఆ విధంగా అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. సంకటహార గణపతికి షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి. స్వామివారికి దీపం, ధూపం, అలానే పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు వీటన్నిటితో పూజ చేసుకోవాలి. తర్వాత ఈరోజు పూజలో ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో, గరికతో, ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిదండి. సంకటహార గణపతికి పూజ అంతా అయిన తర్వాత మంగళహారతి నీరాజనం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సంకష్టహార గణపతి యొక్క వ్రతకథనైతే మీరు చదువుకోవాల్సి ఉంటుందండి. వ్రతకథ చంద్రునికి అర్ఘ్యం ఇస్తేనే మీకు వ్రతం అనేది పూర్తవుతుంది. నార్మల్గా మీరు వ్రతకథ చదువుకున్న తర్వాత కొద్దిగా అక్షింతలను గణపతి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత చంద్రోదయం వరకు అయితే మనం ఎదురు చూడాలి. ఈ నెల మనకి ఈ రోజున చంద్రోదయం రాత్రి 9:50 పైన అయితే ఉందండి. సో అంతవరకు మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ వెయిట్ చేయలేమండి, మా ఏరియాలో వర్షం వస్తుంది, ఇక్కడ మాకు చంద్రుడు కనిపించట్లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం మీరు నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత, అంటే ఒకవేళ ఇప్పుడు మనకి గూగుల్లో శివయ్య ఫొటోస్ ఉంటాయి కదండి, ఆ పరమేశ్వరుని ఫోటోకి తలకి మనకి అర్ధచంద్రకళలో చంద్రుడు ఉంటారు కదా, ఆయన్ని చూసుకొని కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేసుకోవచ్చు. అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలండి అంటే మీరు చంద్రుడిని చూస్తూ ఏదైనా ఒక ఇత్తడి కానీ రాగి కానీ ఒక చెంబు తీసుకొని అందులో నీళ్ళని పోసుకొని కొద్దిగా చేతిలో అక్షింతలు, బియ్యం అనేటివి వేసుకొని పైనుంచి నీళ్ళని వదులుతూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రదేవాయ నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రదేవాయ నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని ఆ పైనుంచి నీళ్ళను మీరు చేతిలోకి పోస్తూ కింద ఏదైనా సరే ఒక ప్లేట్ పెట్టుకోండి, లేదంటే ఏదైనా ఒక పూల కుండి అన్నా సరే పెట్టుకోండి. ఆ విధంగా చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. తర్వాత చంద్రుని భార్య అయినటువంటి రోహిణీదేవికి కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత చంద్రునికి మీరు హారతి అనేది చూపించి తర్వాత ఆ హారతిని సంకష్టహార గణపతికి అయితే మీరు హారతి అనేది చూపించాలి. ఈ విధంగా మీరు హారతి అంతా మంగళహారతి నీరాజనం అంతా అయిన తర్వాత ఎవరైతే ఇంట్లో ఉపవాసం ఉంటారో వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పంచిపెట్టాలి. తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళైతే తినాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే మీరు పాటించాలి. అయితే ఇప్పుడు మనకి ఈ నెల బుధవారం వచ్చింది కదా అండి, పీఠం ఎప్పుడు కదిలించాలండి అంటే మీరు పూజ అయిన తర్వాత అందరితో మీకు పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రోజైనా సరే మీరు పీఠం అవన్నీ కూడా మీరు తీసివేయచ్చండి.
ఇదండి సంకష్టార చతుర్థి వ్రతం రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్గా నేను A to Z అన్ని డౌట్స్కి సమాధానాలు తెలియచేస్తూ వీడియో అయితే అందించాను. స్టిల్ మీకు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరో నలుగురికి సజెస్ట్ అనేది చేయబడుతుంది. తప్పకుండా మీ అందరి సపోర్ట్ అనేది ఉంటుంది అని ఆశిస్తున్నాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.